హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే చూసేయచ్చండి. ప్రస్తుతానికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలాంటి సిరప్స్ అనేవి ఉంటాయి కదండి పిల్లలవి, కొంచెం ఉంటే ఎక్స్పైర్ అయిపోయిన సిరప్స్ అయినా కొంచెమే ఉన్నా కూడా ఏం అవసరం ఉందిలే అని పడేస్తాం కదండి. అలా పడేయకుండా వీటిని అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనకు సింక్ అనేది ఉంటుంది కదండి, పాత్రలు దోమే సింక్ అనేది ఉంటుంది కదండి. ఆ సింక్ లోపల అయితే వేసేయాలండి. తర్వాత వచ్చేసరికి ఒక స్పూన్ అయితే బేకింగ్ సోడా అయితే వేస్తున్నానండి. బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ బేకింగ్ పౌడర్ అయితే వేస్తానండి. తర్వాత వచ్చేసరికి కొంచెం వేడి నీళ్ళు ఉంటాయి కదండి, వేడి నీళ్ళు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నామనంటే, నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాము అనంటే, ఇలా సింక్లోంచి మామూలుగా బొద్దింకలు అనేవి వస్తుంటాయి కదండి, చిన్న చిన్న బొద్దింకలు, పురుగులు అనేవి వస్తుంటాయి కదండి నైట్ పూట. ఈ విధంగా క్లీన్ చేసుకొని మనం పెట్టుకున్నాము అని అంటే మనకి బొద్దింకలు అనేవి రాకుండా, పురుగులు అనేవి రాకుండా మనకి నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా కుక్కర్ అనేది యూస్ చేస్తుంటాం కదండి. ఈ కుక్కర్ అనేది యూస్ చేసినప్పుడు దీనిలో నుంచి అయితే వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది కదండి. అలా లీక్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూస్ అవుతుందండి. ఇప్పుడు మనం విజిల్ అనేది పెట్టుకుంటాం కదండి, ఆ ప్లేస్లో వచ్చేసరికి కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ అనేది వేసిన తర్వాత మనం విజిల్ అనేది పెట్టేసుకొని మనం యూస్ చేసాము అని అంటే అలా వాటర్ అనేది కారకుండా మనకైతే నీట్గా అయితే ఉంటుందండి. ఒక్క చుక్క వాటర్ అనేది కూడా కారదండి. ఈ విధంగా కుక్కర్ అనేది పెట్టుకున్నప్పుడైతే ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా సీజర్స్ అనేవి ఉంటాయి కదండి, ఇవనేవి పదును అనేవి పోతాయి కదండి. పోయినప్పుడు మనం బయటికి వెళ్ళి పదును పెట్టించుకోవాల్సిన పని లేకుండా మన ఇంట్లో ఉండే వాటితో మనం అయితే పదును అనేది పెట్టేసుకోవచ్చండి. షార్ప్గా అయితే చేసేసుకోవచ్చండి. అది ఎలా అంటే, నెయిల్ పాలిష్ అనేది ఉంటుంది కదండి, ఈ విధంగా ఒక నెయిల్ పాలిష్ అనేది తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, ఈ విధంగా రఫ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం నైఫ్ని అయితే బాగా అయితే రఫ్ చేసుకోవాలండి. ఈ సీజర్ని అయితే బాగా రఫ్ చేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా రఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా రఫ్ చేసుకోవడం వల్ల మనకైతే సిజర్ అనేది చాలా పదునైతే వస్తుందండి. చూస్తున్నారు కదండి. ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా రోల్డ్ గోల్డ్ కంబాలు అనేవి పెట్టుకుంటాం కదండి. ఈ విధంగా రోల్డ్ గోల్డ్ కంబాలు అనేవి కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు కదండి. అలాంటప్పుడు చీమ్ అనేది రావడము, హోల్స్ అనేవి పెద్దగా అవ్వడము అలా జరుగుతుంది కదండి. అలా జరగకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఒక వెల్లుల్లి అనేది ఒక అద్భుతాన్ని చేస్తుందండి. ఈ విధంగా వెల్లుల్లి అనేది తీసేసుకొని ఒక పాయ ఉంటుంది కదండి, దాన్ని అయితే తీసుకున్నాండి. తీసుకున్న తర్వాత మనం పెట్టుకుంటాం కదండి, పెట్టుకుని ఒక 2 minutes 3 minutes ముందు ఈ విధంగా బాగా అయితే ఒక 3-4 times అయితే ఈ విధంగా బాగా అయితే కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి అలా తుడిచేసుకొని మనం పెట్టుకున్నాము అని అంటే మనకు 2 విధాలుగా అయితే యూజ్ అవుతుందండి. చెవులు అనేవి సాగిపోతాయన్న భయం లేకుండా అలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. అంతేకాకుండా మనకి పుండ్లు అనేవి వస్తాయి కదండి, పుండ్లు పట్టేసి చీము పట్టేసి చాలా ఇబ్బంది పడతాం కదండి, అటువంటి ప్రాబ్లం నుంచి కూడా రిలీఫ్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది పిల్లలు ఉండే వాళ్ళందరికీ చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఎందుకంటే పిల్లలు అనేది బయట యూనిఫామ్ వేసుకున్నారు అని అంటే చాలా భయం వేస్తుందండి. వాళ్ళు ఈవినింగ్ వచ్చి చూసేసరికి పెన్ను గీతలు అనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు మనం టెన్షన్ పడాల్సిన పని లేకుండా మన దగ్గర ఒక డెటాల్ ఉంటే చాలండి, చాలా నీట్గా అయితే మనకి పెన్ను మరకలు పడ్డాయా ఆ ప్లేస్లో అన్నంత నీట్గా అయితే క్లీన్ అవుతాయండి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నేనైతే పెన్ను గీత అనేది నేను గీసే చూపిస్తున్నానండి. మీకు ఎంత డార్క్గా గీసానో చూసారు కదండి. తర్వాత మీకు క్లీన్ అయిన తర్వాత చూస్తే మీకే అర్థమవుతుందండి ఆ ప్లేస్లో అసలు పెన్ను మరక పడిందా అన్నంత నీట్గా అయితే క్లీన్ అయిందండి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా ఓల్డ్ బ్రష్ అనేది ఒకటి తీసుకొని నీట్గా అయితే మనం రఫ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా రఫ్ చేశారనంటే మీకు అదనేది చూస్తున్నారు కదండి. ఈ విధంగా మనకి ఇంక్ అనేది పక్కకు పోవడం మీరు చూస్తున్నారు కదండి. ఈ విధంగా కొంచెం బాగా అనేసిన తర్వాత కొంచెం వాటర్తో క్లీన్ చేసాము అని అంటే ఏం వేయాల్సిన పని లేదండి. మనం సోప్ పెట్టాల్సిన పని లేదు, సర్ఫ్ వేయాల్సిన పని లేదు, ఏం వేయాల్సిన పని లేదండి. జస్ట్ ఓల్డ్ బ్రష్ తోటి డెటాల్ అనేది వేసి క్లీన్ చేసాము అంటే
చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి. మీరు చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి మిక్సీ అండి. మిక్సీ అనేది ఈ మధ్య అయితే నాకు కుదరక అస్సలు క్లీన్ చేయలేదండి. ఎంత డర్టీగా అయిపోయిందో చూసారు కదండి. ఇప్పుడైతే మనం ఈ మిక్సీని అయితే చాలా నీట్గా అయితే క్లీన్ చేయబోతున్నామండి. ఒకే ఒక ఐటమ్ ఉంటే చాలండి, చాలా నీట్గా అయితే క్లీన్ చేయొచ్చండి. అది ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం పైన అయితే ఏం లిక్విడ్ అనేది ఏమి యూజ్ చేయలేదండి. జస్ట్ వాటరేనండి కొంచెంగా వేసేసుకొని ఒక ఓల్డ్ బ్రష్ అనేది తీసుకొని క్లీన్ చేస్తున్నానండి. ఎంత డర్టీగా అయిపోయిందో చూసారు కదండి. అస్సలు నాకు టైం లేక చాలా రోజులైందండి క్లీన్ చేయక. మామూలుగా అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానండి, కానీ ఈసారి అయితే క్లీన్ చేయలేదండి. ఎలానో నేను క్లీన్ చేస్తున్నాను కదా అని ఈ వీడియోలో మీకు కూడా ఉపయోగపడుతుందని అయితే షేర్ చేస్తున్నానండి. తర్వాత వచ్చరికి కాటన్ క్లాత్ అనేది ఉంటుంది కదండి, ఆ క్లాత్ అనేది తీసుకొని నీట్గా అయితే తుడిచేసుకోవాలండి. ఈ విధంగా అయితే మనం పైన వైపు అయితే ఎక్కువగా వాటర్ అనేది వేయొద్దండి. వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకుండా జస్ట్ లైట్గా వేసుకొని మనం బ్రష్తో క్లీన్ చేసామంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా పైన మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మన కింద పార్ట్ అయితే ఉంటుంది కదండి, అది క్లీన్ చేసుకునే దానికి మనం వచ్చేసరికి జస్ట్ ఒక పేస్ట్ అనేది ఉంటే చాలండి. మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఏ పేస్ట్ అయినా పర్లేదండి. నేను కోల్గేట్ అయితే యూస్ చేస్తున్నానండి. మీరు ఏ పేస్ట్ ఉన్నా సరే యూస్ చేయొచ్చండి. చూస్తున్నారు కదండి కింద అయితే ఎంత మురికి అనేది ఉందో చూస్తే మీకు అర్థమవుతుందండి. అంత మురికి అయితే ఉంది కదండి. అంత అలా ఉన్నా సరే అండి, నేను క్లీన్ చేశాక చూడండి మీకు ఎలా ఉందో మీకే తెలుస్తుందండి. ఏమీ యూస్ చేయలేదండి. జస్ట్ ఒక పేస్ట్ అండి, ఒక డ్రాప్ వాటర్ కూడా వేయలేదండి. జస్ట్ పేస్ట్ తోటే నేను క్లీన్ చేస్తున్నానండి. పేస్ట్ అనేది మొత్తంగా అయితే మనకి ఎక్కడెక్కడైతే డర్టీగా ఉందో మొత్తం అయితే అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక బ్రష్ అయితే తీసుకున్నానండి, అంతేనండి. బ్రష్ తోటి అయితే నీట్గా మొత్తం అయితే రఫ్ చేస్తున్నానండి. నిజంగా మిక్సీ అనేది చాలా బాగలేదండి. అసలు టోటల్గా ఫ్రంట్ బ్యాక్ మొత్తం అయితే పాడైపోయిందండి. ఈ విధంగా మొత్తం అయితే మన పేస్ట్ అయితే అప్లై చేసుకొని బ్రష్ తోటి అయితే నేను క్లీన్ చేశానండి. క్లీన్ అయిన తర్వాత చూసారు కదండి ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా నీట్గా అయితే క్లీన్ అయింది కదండి. తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేయండి. మీకు టిప్ నచ్చినట్లయితే ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరంటే తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్నారు కదండి ఈ విధంగా ఎంత నీట్గా క్లీన్ అయిందో చూసారు కదండి. మనం ఏం యూజ్ చేయలేదండి. మన ఇంట్లో ఉండే ఐటమ్ ఒక్క పేస్ట్ ఉంటే చాలండి, మనం చాలా నీట్గా ఎన్ని రోజుల నుంచి పక్కకు పెట్టిన దాన్ని అయినా సరే అండి చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఎంత మురికి ఉన్నా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం అండి. ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. ఇది ప్రతి ఒక్క ఆడవారికి అయితే ఉపయోగపడుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. తర్వాత వచ్చరికి ఒక మిక్సీ జార్లోకి వచ్చరికి నేను రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, ఆ రాళ్ళ ఉప్పు అయితే కొంచెం తీసుకుంటానండి. ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చండి. మీరు ఎంత కావాలంటే అంత తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. నేనైతే మీకు కొంచెంగా అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. తర్వాత వచ్చరికి కర్పూరం బిళ్ళలు అయితే వేస్తున్నానండి. వాటిని కూడా వేసేసుకోవాలండి. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. తర్వాత వచ్చరికి దాల్చిన చెక్క ఉంటుంది కదా, మనం వంటల్లో వాడతాం కదండి, అది కూడా వేసుకోవాలండి. అదైతే తుంచి వేసుకుంటున్నాను. అంటే మనకు మిక్సీ అనేది పడాలి కాబట్టి కొంచెం చిన్నగా అయితే తుంచుకొని వేసుకోండి. ఈ విధంగా మీరు స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఈ పౌడర్ అనేది మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నానండి, మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. చాలా బాగా అయితే స్టోర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి ఈ విధంగా మిక్సీ అనేది బాగా పౌడర్ మాదిరి అయితే మనం పట్టేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ అనేది పట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఇది దేనికోసము అని అంటే మనం ఇల్లు అనేది తుడుచుకుంటాం కదండి, ఎంత మురికిగా ఉన్నా ఎంత జిడ్డుగా ఉన్నా సరేనండి, ఇది ఒక్క స్పూన్ అనేది వేసుకుని మనం ఇల్లు తుడుచుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. నేను క్లీన్ చేసి కూడా మీకు చూపిస్తానండి. దాంట్లోకి వచ్చరికి ఒక్క డ్రాప్ అండి, ఎక్కువ వేసుకోవద్దండి. షాంపూ అనేది ఎక్కువగా వేసుకున్నారంటే జారుతుందండి. అందుకోసమనే ఒక్క డ్రాప్ అనేది వేసేసుకొని మీరు ఇల్లు అనేది మాప్ పెట్టుకున్నారు అని అంటే చాలా నీట్గా అద్దం మాదిరి అయితే మనకి క్లీన్ అవుతుందండి. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో. ఒక్కసారి అయితే ఈ విధంగా బాగా కలిపేసుకోండి. మనం కర్పూరం అనేది వేసుకున్నాం కాబట్టి అదంత త్వరగా అయితే కరగదు కాబట్టి ఒక్కసారి అయితే నీట్గా కలిపేసుకున్న తర్వాత మనం మాప్ పెట్టాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మీరు చూస్తున్నారు కదండి ఎలా ఎంత మురికి ఉన్నా సరేనండి, పిల్లలు ఉంటే గిన చాలా ఏదో ఒకటి వేస్తూ ఉంటారు కదండి, చాలా డర్టీగా అయితే అయిపోతుంది కదండి. ఎంత డర్టీగా ఉన్నా సరేనండి మనం ఈ విధంగా తయారు చేసుకొని స్టోర్ చేసుకొని
పెట్టుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా పరుపులనే ఉంటాయి కదండి, దివాన్లైనా సోఫాలైనా మనం బయటికి తీసుకెళ్ళి క్లీన్ చేయాలంటే క్లీన్ చేయలేము కదండి. అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఎక్కడ ఉందో ఆ ప్లేస్లోనే మనం అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఈరోజు అయితే నేను దివాన్ మీద ఉండే పరుపును అయితే నీట్గా అయితే క్లీన్ చేయబోతున్నానండి. అదే ఎలా అనేది చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. దానిలోకి వచ్చేసరికి వాటర్ అయితే వేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి. దివాన్లైనా సోఫాలైనా ఏవైనా సరేనండి, ఎలా క్లీన్ చేయాలని ఆలోచిస్తుంటాం కదండి, ఆలోచనలు అవసరం లేదండి. ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. దానిలోకి వచ్చేసరికి కొంచెం వెనిగర్ అయితే వేస్తున్నానండి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసరికి కొంచెం షాంపూ అయితే, మంచి స్మెల్ ఉండే షాంపూ అయితే వేసుకోండి. నేనైతే నా దగ్గర ఈ షాంపూ అయితే ఉందండి, ఇదైతే యూస్ చేస్తాను. తర్వాత బట్టలు యూస్ చేస్తాం కదండి, ఈ కంఫర్ట్ అనేది కొంచెం వేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి కొంచెం డెటాల్ అయితే వేస్తానండి. ఈ పరుపుల మీద అయితే బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదండి, రాత్రిళ్ళు అయితే మనకు కనపడవు కాబట్టి తిరుగుతుంటాయి కదండి. అలా బొద్దింకలు ఉన్న బల్లులు ఉన్న ఈ స్మెల్కి అయితే అసలు ఆ దరిదాపుల్లోకే రాకుండా ఉంటాయండి. అందుకోసమని కొంచెం డెటాల్ అయితే వేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసరికి ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ని అయితే ఈ వాటర్లో అయితే ముంచేసుకొని మనమైతే క్లీన్ చేస్తామండి. ఒక లిడ్ మాదిరి ఉంటుంది కదండి, మూత అనేది, ఆ మూతనైతే ఈ కాటన్ది మనం ముంచుకున్నాం కదండి, దీనికైతే చుట్టేసుకోవాలండి. మనం పట్టుకునే దానికి వీలుగా ఉండేటట్లు మనము పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నేను అయితే మీకు క్లీన్ చేసి చూపిస్తానండి. చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి. దివాన్లైనా సోఫాలైనా మనం డైరెక్ట్గా క్లీన్ చేయలేం కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. 15 డేస్కి ఒకసారైనా, కుదిరితే 15 డేస్కి ఒకసారి, లేకుంటే 1 మంత్కి ఒకసారైనా ఈ విధంగా క్లీన్ చేసాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. వినేగర్ అనేది వేసాం కదండి, దాని డస్ట్ పార్టికల్స్ అనేవి ఏమైనా ఉంటే పోతాయండి. మనం కంఫర్ట్ అనేది వేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. డెటాల్ అనేది వేసాం కాబట్టి బల్లులు పొద్దింకలు అనేవి తిరగకుండా మనకి చాలా నీట్గా అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం పట్టుకునే దానికి వీలుగా ఉండేటట్టు చున్నీని అయితే చుట్టేసుకొని ఈ విధంగా అన్నేసామంటే చూడండి, డస్ట్ అనేది ఎలా మీకు కనిపిస్తుంది కదండి. మనం మామూలుగా అయితే ఏం లేదు అనుకుంటామండి, ఈ విధంగా క్లీన్ చేసామంటే డస్ట్ అంతా ఎలా బయటకు వచ్చిందో చూసారు కదండి. మళ్ళీ మనం క్లాత్ అనేది పిండేసుకుంటే చూడండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో. మళ్ళీ క్లాత్ అనేది పిండేసుకొని మళ్ళీ ఇంకొకసారి అయితే నేను క్లీన్ చేస్తున్నాను అండి. ఈ విధంగా మనకి డస్ట్ అనేది ఎక్కువగా ఉంది అని అనుకుంటే 2-3 టైమ్స్ అనేది ఆ వాటర్లో పిండేసుకొని మనం క్లీన్ చేసుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మీరు చూస్తున్నారు కదండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిందో. మీరే చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత డస్ట్ అనేది బయటకు వచ్చిందో. చూసారు కానీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ అండి.